నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో చాలామంది స్టూడెంట్స్ ఐసెట్ ఎవరైతే రాశారో వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐసెట్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరికీ కూడా ఎంబీఏలో ఎంసీఏలో అడ్మిషన్స్ వస్తాయి, అది అందరికీ తెలుసు. ఇక కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి కూడా మీకు ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది. అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సీట్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ చూడాలి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ అర్హత సాధించిన వాళ్ళల్లో ఎవరిది ఎక్కువ ఉంది అనేది కూడా చూద్దాం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అమ్మాయిలు ఎక్కువ మంది అయితే ఉన్నారు. అండ్ సీట్స్ వచ్చేసరికి 45,000 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దేంట్లో అంటే ఎంబీఏలో అండ్ ఎంసీఏలో రెండు కలిపి 45,000 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఎవరికైతే 60,000 అట్లా అంటే 50,000 60,000 అట్లా వచ్చింది అనుకోండి, సో మీకు మేనేజ్మెంట్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ బిలో ఈ సీట్స్ రెండు కాంబినేషన్లోనే మీకు 45,000 సీట్సే ఉన్నాయి. మీ ర్యాంక్ 50,000 అయిందంటే ఆబ్వియస్లీ మీరు మేనేజ్మెంట్ కోటాలకే వెళ్ళాల్సి వస్తుంది. 45 కంటే ఎక్కువ ఎవరికి వచ్చిందో వాళ్ళందరూ కూడా. మనం మొత్తంగా చూసుకున్నట్లయితే అసలు ఈసారి 86,156 మెంబర్స్ అప్లికేషన్ చేసుకుంటే 77,942 మెంబర్స్ ఎగ్జామినేషన్ రాశారు. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు 71,647 మెంబర్స్ పాస్ అయ్యారు. సో ఇక్కడ కాలేజెస్ వచ్చేసరికి మనకి కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఇన్ఛార్జ్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అన్ని యూనివర్సిటీస్కి సంబంధించి వాళ్ళందరూ అయితే ఇది ర్యాంక్స్కి సంబంధించింది రిలీజ్ చేసిండ్రు. సో ఫస్ట్ 10 ర్యాంకర్స్లలో అబ్బాయిలు అండ్ అలాగే అమ్మాయిలు సమానంగా అయితే ఉన్నారు. 57 ర్యాంక్స్లలో ఏపీ స్టూడెంట్స్ దక్కించుకున్నారనేసి వెల్లడించడం జరిగింది. అయితే గత విద్యా సంవత్సరంలో 277 ఎంబీఏ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఈ 272 ఎంబీఏ కాలేజెస్లలో మనకి అవైలబుల్గా ఉన్న సీట్స్ 35,949. ఇప్పుడు మనకి ఓవరాల్ సీట్స్ వచ్చేసరికి 45,000. ఎంబీఏ సీట్సే ఎక్కువగా ఉన్నాయి, ఎంసీఏ సీట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ అలాగే ఎంబీఏ కాలేజెస్ అన్నీ కూడా 272 ఎంబీఏ కాలేజెస్ అయితే దాంట్లో ఎంసీఏ కాలేజెస్ జస్ట్ 64 కాలేజెస్. అండ్ అందులో సీట్స్ వచ్చేసరికి 6,990 మాత్రమేనంట. మొత్తం కలిపి ఒక 42,390 అట్లా ఉన్నాయి. నెక్స్ట్ కనీసం 45,000 వరకు అయితే దీన్ని అంటే సీట్ కెపాసిటీ ఎవ్రీ ఇయర్ పెంచుతూ ఉంటారు కదా సీటింగ్ కెపాసిటీ. సో ఆ విధంగా సీటింగ్ కెపాసిటీని పెంచినట్లయితే మనకి అంటే 45,000 వరకు ఎక్స్టెండ్ అవుతుంది అనే విధంగా చెప్పడం జరిగింది. చాలామంది మనకి అడుగుతున్నారు కమెంట్స్లో, నా ర్యాంక్ ఇంత వచ్చింది, నాకు సీట్ వస్తుందా రాదా అనేసి. సో బియాండ్ అంటే మనకి సీట్స్ని పెంచితే 45,000 వరకు మీకు ప్రైవేట్ కాలేజెస్లలో సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు 46,000 వచ్చింది, లేదు అంటే 45,100 వచ్చింది అనుకోండి, మీకు సీట్ మేనేజ్మెంట్ కోటాలో మీరు తెచ్చుకోవచ్చు. అది కూడా మనం కన్ఫర్మ్గా చెప్పలేము ఆ కాలేజెస్కి ఈ పలానా కాలేజ్కి ఇన్నే ఇచ్చారు అనేసి ఉంటుంది. నేను ఇప్పుడు ఏ కాలేజ్ నేను మెన్షన్ చేయను, గవర్నమెంట్ కాలేజెస్ తీసుకుంటాను, లేదంటే ఏదో ప్రమోషన్ అనుకుంటారు. సో ఫర్ సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీలో బ్రాంచ్కి ఇన్ని ఉన్నాయి అనేసి పెట్టారనుకోండి, ఎంబీఏకి 90 సీట్లు, ఎంసీఏకి 90 సీట్లు అంటే ఆ 90 180 అట్లా 297 కాలేజీలలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అవన్నీ నింపి ఆ విధంగా అయితే వీటిని సో ఫర్దర్గా కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుందంటే సమ్ థౌజండ్స్ ఎక్కువనే ఉంటుంది. అబోవ్ 50,000 60,000 అయితే ఉంటుంది. నార్మల్ రియంబర్స్మెంట్ వాళ్ళకి 45,000 వాళ్ళకి ఒకవేళ రియంబర్స్మెంట్ వచ్చినా కూడా కట్టాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ అంటే రిఫండబుల్ అవుతాయి, బట్ స్టిల్ మనం పే చేయాల్సి వస్తుంది. అవి ఎప్పుడో వస్తాయి, రిఫండ్ కోసం వెయిట్ చేయాలి. అట్లాంటిది మేనేజ్మెంట్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి చూసి కాలేజ్ ఫీ స్ట్రక్చర్ తెలుసుకొని జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి వీడియో చేస్తాను.